ఇలా పొట్టంతా తీసేసుకోవాలి. ఇది ముక్కలు ముక్కలు చేసుకొని మిక్స్ చేసుకోవాలి. చిన్నగా ముక్కలు ముక్కలు కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇది ఇలా ముక్కలు ముక్కలు కట్ చేసుకొని మిక్సీ గిన్నెలో వేసుకోవాలి, పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఇదంతా కడాయిలోకి పోసుకొని ఇందులో చక్కెర వేసుకొని కొద్దిసేపు ఉడకబెట్టుకోవాలి. ఇది ఒకసారి బాగా కలిపేసుకొని కొద్దిసేపు ఉడికాక ఇందులో చక్కెర వేసుకోవాలి. ఇక్కడ నేను సగం కటోరా చక్కెర తీసుకున్నాను. ఇలా వేసుకొని కలిపేసుకోవాలి. ఇది కొద్దిగా జిగురు వచ్చేంత వరకు ఉడకబెట్టుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అప్పుడు ఇలా కొత్త ఉడికేంత వరకు ఉంచుకొని దించేసుకోవాలి. ఇప్పుడు నేను ఇది దించేస్తున్నాను. ఇది అంతే ఈజీగా చేసుకోవచ్చు మామిడి తాండా. అంతా నెయ్యి రుద్దుకొని ప్లేట్కి అంతా ఇలా రుద్దేసుకోవాలి. ఇది మామిడి పండు రసం ఇందులో పోసేసుకోవాలి. ఇలా ఒక లేవల్ అనుకొని ఇది ఒక రోజు ఎండకు పెట్టేసుకుంటే ఎండిపోతుంది. ఇలా ప్లేట్లో పోసుకొని ఒక రోజంతా ఎండలో పెట్టేసుకుంటే ఆరిపోతుంది. ఇలా పైన డాబా పైన పెట్టేసుకొని సాయంత్రం వరకు తీసేసుకుంటే ఆరిపోతుంది. చూడండి ఆరిపోయింది. ఎక్కువ కూడా ఎండనివ్వద్దు, నల్లగా అయిపోతుంది. ఇలా సైడ్ కొండి చాక్ తోటి మెల్లగా తీయాలి. ఎండిపోయింది. ఇప్పుడు దీన్ని చాక్ తోటి ఇలా రౌండ్గా నెమ్మదిగా తీయాలి. కట్ చేయకుండా కొంచెం లావుగా పోసుకుంటే మంచిగా నీట్గా రౌండ్గా వస్తుంది. మంచిగా వచ్చింది. దాన్ని తిరిగేసుకొని నీట్గా వచ్చింది. ఈజీయేనండి ఇది. సమ్మర్లో ఇలా చేసి పెట్టుకుంటే మనకు 6 నెలల వరకు ఉంటుంది. ఎప్పుడంటే అప్పుడు తినవచ్చు. ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ మా ఆయన చేస్తున్నాడు, నేను వీడియో తీస్తున్నాను. ఇక్కడ అన్ని పీసెస్గా కట్ చేసేసుకోవాలి. మన ఇష్టం ఎలాగైనా కట్ చేసుకోవచ్చు. రౌండ్గా, పొడవుగా, డైమండ్గా ఇలాగైనా కట్ చేసుకోవాలి.
చిన్నపిల్లలు ఉంటే రోజు ఒకటి వాళ్ళకి ఇచ్చిస్తే ఇష్టంగా తింటారు. చాలా బాగా వచ్చింది. నేనైతే ఫస్ట్ టైం చేశాను ఇది. మామిడి తాండా ఏమంటారో దీని పేరు. ఒకటి మీద ఒకటి పెట్టేసి పీసెస్ ఇలా కట్ చేసుకొని బాక్స్లో పెట్టేసుకోవాలి. ఇట్లనే దీని మీద ఒకటి మీద ఒకటి పెట్టేసి. చూడండి పీసెస్ కట్ చేసేసాడు మా వారు. అలా కట్ చేసుకొని ఒక బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 6 నెలల వరకు ఉంటుంది మంచిగా. మామిడి పండ్లు వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టుకుంటే బాగుంటుంది. టైంపాస్ కూడా తినొచ్చు. చూడండి మంచిగా వచ్చింది. నాకు ఇది మామిడి తాండా అంటే చాలా ఇష్టం. నాకు మంచిగా వచ్చింది. స్మూత్గా బాగా వచ్చింది. టేస్ట్ కూడా సూపర్ ఉంది. నేను కొద్దిగా తిని చూశాను. సూపర్ వచ్చింది టేస్ట్ కూడా. ఇలా అన్ని పీసెస్లా చేసుకొని పెట్టేసుకోవాలి. చూడండి వావ్ ఎంత బాగా వచ్చింది. రెడీ అయిపోయిందండి సమ్మర్ స్పెషల్ మామిడి తాండా. ఇది ఒక బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సూపర్ ఉంటుంది. బాక్స్ నిండా అయినాయి. జూమ్ చేసేస్తుంది. ఒకటి మా వారిని తినమన్నాను, ఎలా ఉందో చెప్పమన్నాను. చాలా సూపర్ వచ్చిందని చెప్పాడు. బాగుందండి టేస్ట్. మీరు కూడా ఇలా చేసి పెట్టుకోండి. పిల్లలకు టైంపాస్గా సాయంత్రం ఇవ్వచ్చు.